ఇంతకాలం ఈ ఆస్తి నా చేతికి వస్తుందని ఎన్ని కలలు కన్నాను, ఎంత చాకరీ చేశాను. ఒక్క ముక్కలో నా కలలన్నీ నిలువునా నరికి పారేసింది. ఒక్క మాటతో నా ఆశలన్నీ మట్టిలో కలిపేసింది. ఆ వైజయంతిదేవి అహంకారం అణిగిపోవాలి. ధన మదంతో అధికార దాహంతో కొట్టుకుంటున్న ఆ గుండె శాశ్వతంగా ఆగిపోవాలి. జార్జ్, డేవిడ్, అందరూ వెళ్ళండి. నన్ను కాదని భువనగిరికెళ్ళి పెళ్లి ముహూర్తం పెట్టుకొస్తున్న ఆ వైజయంతిదేవి శవన ఇంటికి తిరిగి రావాలి. వెళ్ళండి. ఎవరు వాళ్ళు? ఎవరో గుండాలాగా ఉన్నారమ్మా. ఎంత అన్యాయం, ఎంత అక్రమం! శివకైనా హాని తలపెట్ట నీ మీద హత్యా ప్రయత్నమా? శివ 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 శివ. చెల్లెమ్మ, వాళ్ళెవరో చెప్పు, వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇచ్చేద్దాం. వాళ్ళెవరో నాకు తెలియదన్నయ్య. వాళ్ళెప్పుడు నేను చూడలేదు. చూడలేదా? మరి నీ పేరు వాళ్ళకెందుకు అర్థకక్ష? లావణ్య, ఏమిటా ప్రశ్న? మరీ చిన్నపిల్లలు అడుగుతున్నావు. మన మీద పేలే తుపాకీ ఉంటుందా కక్ష? ఉండదు. దాన్ని పేల్చేవాడికి ఉంటుంది. ఆ కిరాయి గుండాలు అంతే. అంటే ఆ హంతకులు పంపిన వాళ్ళు ఎవరై ఉంటారు? వైజయంతిదేవి గారికి శత్రువులు ఎవరంటే ఏం చెప్తాం? పాపం పండే వరకు ప్రతివాడు స్నేహితులాగే కనిపిస్తాడు. శత్రువులని బోర్డు కట్టుకుని తిరగడు కదా. వాడెవడైనా వెతికి పట్టుకుని మీకు అప్పగించేవాడిని.
కానీ నేను ఇప్పుడు అర్జెంట్ పని మీద పెడుతున్నాను. నేను వెళ్ళొస్తాను. అర్జున్, ఈ ఇల్లు నీ ఇల్లు లాంటిది. ఇక్కడుండి నీ పనులు చూసుకోవచ్చుగా. అది కాదండి. ఏది కాదు, నువ్వైనా ఉండమని చెప్పు డాడీ. అర్జున్ ఇంకెక్కడికి వెళ్తాడమ్మా? ఆంటీకి ఇంత సహాయం చేశాక మనం వదిలిపెడతావా? రేపు ఎలాగైనా బావ వస్తున్నాడుగా, ఒకసారి కలిస్తే అర్జున్ బావను వదులుతాడా? ఇంతవరకు నువ్వు చిన్నబాబు పేరు వినడమే గాని మనిషిని చూడలేదుగా. వైజయంతిదేవి గారు ఉన్నారా? మాట్లాడుతున్నాను. నేను రఘుదేవపురం ఎస్ఐని మాట్లాడుతున్నాను. సారీ మేడం, ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్. మీ అబ్బాయి సుధాకర్ హత్య చేయబడ్డాడు. ఏమిటి ఏమిటి మీరు మాట్లాడుతున్నది? అవును మేడం, 2 గంటల ముందు శవాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఇంకొద్ది సేపట్లో శవాన్ని మీ ఇంటికి తీసుకొస్తారు. ఏమండి, ఎవరో నా బిడ్డను హత్య చేశారట. నన్ను చంపలేని కసితో ఆ దుర్మార్గులు నా బాబులు పొట్టలు పెట్టుకున్నారు. ఆ కిరాతకులే నా బాబు ప్రాణాలు తీశారు. నా బాబు ప్రాణాలు తీశారు. నా బాబు ప్రాణాలు. బాబు సుధాకర్. ఎంత మాత్రం ఆ రాక్షసుల ప్రాణాలతో బ్రతకూడదు. ఆ నరహంతకుల్ని సర్వనాశనం చెయ్యాలి. నా కసి తీరేలా, నా కడుపు మంట చల్లారేలాగా ఆ దౌర్భాగ్యుల్ని నేను కాల్చి చంపాలి. అర్జున్, నువ్వు నాకు సహాయం చేస్తానని చెప్పు. నిర్దాక్షిణ్యంగా నా బిడ్డను చంపిన ఆ కూనీకోర్లు ఎవరో తెలుసుకుంటానని చెప్పు. నాకు కావలసింది ఆ దుర్మార్గుల ప్రాణాలు. వాళ్ళని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేస్తానని ఈ అమ్మ మీద ఒట్టేసి ప్రమాణం చేయి. నా కన్నతల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మీ బాబుని చంపిన ఆ హంతకుల్ని మీ కాళ్ళ ముందు పడేసే బాధ్యత నాది. సుధాకర్, సుధాకర్, బాబు, సుధాకర్. సుధాకర్, సుధాకర్, వీడే బాబు నా గారాల కొడుకు. వీడే బాబు నా కలల స్వరూపం. వీడే బాబు నా సర్వస్వం. అర్జున్, అర్జున్, 10 నిమిషాల క్రితం నా సుధాకర్ని నీకు పరిచయం చేద్దాం అనుకున్నాను. నా ప్రాణాలు కాపాడిన దాతగా నీ గురించి వీరితో చెబుదామనుకున్నాను. కానీ కానీ ఇప్పుడు వీరు నా మాట వినే స్థితిలో లేడు. ఆయన నా మాట వినే స్థితిలో ఇన్స్పెక్టర్, నా కొడుకుని ఎవరు చంపారు? ఈ దారుణం ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? మేడం, రఘుదేవపురంలో హత్య జరిగిందని మాకు ఫోన్ వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్ళాం. అప్పటికే హంతకుడు పారిపోతున్నాడు. ఎవరా హంతకుడు? ఎలా ఉంటాడు? హంతకుడు కుర్రాడే, సరిగ్గా అబ్బాయిలాగే ఉంటాడు. అతనికి సంబంధించిన ఆధారాలేమీ దొరకలేదా? పారిపోతున్న సమయంలో అతను వేసుకున్న కోటు మాకు దొరికింది. ఈ కోటు ఆధారంగా ఆ హంతకుడి కోసం గాలిస్తున్నాం. మీలో ఎవరైనా ఈ కోటు గుర్తుపట్టగలరా? ఇదెవరిదో మాకు తెలీదు. యు చీట్! నిన్ను నమ్మినందుకు గొప్పగా నటించావు. ప్రమాణాలు చేసి అబద్ధాలు చెప్పి ఆంటీని ఎంత మోసం చేశావు. యు ఆర్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డరర్. లావణ్య, షట్ అప్! ఇక నన్ను అలా పిలిచే అర్హత నీకు లేదు. మంచితనం ముసుగులో నువ్వు ఈ ప్రపంచాన్ని మోసం చేయొచ్చు, కానీ నన్ను మోసం చేయలేవు. లావణ్య, ఏమిటో మాట్లాడేది? ఇంకేం మాట్లాడద్దు. గెట్ అవుట్, గెట్ అవుట్ ఆఫ్ దిస్ హౌస్. ఇంకొక క్షణం ఈ ఇంట్లో నిలబడే అర్హత నీకు లేదు. మర్యాదగా ఈ ఇంటికి ఈ ఊరికి దూరంగా వెళ్ళిపో. వక్రించిన నీ బుద్ధికి ఏ ఒలకాట్లోనే తలదాచుకో. జన్మలో నీ ముఖం నాకు చూపించుకో. Get out! లావణ్య, నేను చెప్పేది ఒక్కసారి విను. ఏమిటి ఇంకా నువ్వు చెప్పేది? నీ మాటల గారడికి మోసపోయే పిచ్చిదాన్ని కాదు నేను. నిన్ను ప్రేమించిన నేరానికి పోలీసులు ఎదుట నిజం చెప్పకుండా నోరు మూసుకున్నానే, అందుకు సంతోషించు.
లేకుంటే ఆ కోటు నీదేనని అది నీకు నేను ప్రెజెంట్ చేశానని పోలీసులకు నిజం చెప్పుంటే సుధాకర్ని నువ్వే హత్య చేశావని పోలీసులు నిన్ను అరెస్ట్ చేసుండేవారు. అంతకంటే ముందు ఆంటీ నిన్ను కాల్చి చంపేది. ఎంత పాపం చేసిన నువ్వు ఇంకా ఇంట్లో పాగా వేసి నా కళ్ళ ముందే తిరుగుతున్నావంటే నో, ఐ కాంట్ బేర్ ఇట్. పోలీసులు ఆంటీ కాదు, నేనే నిన్ను కాల్చి చంపుతాను. అంత ఘోరం జరగకముందే get out, get out. కమాన్ డూఇట్. కాల్చి చంపుతానన్నావుగా. కమాన్ షూట్ మీ. ఐ సే షూట్ మీ. ఏ గుండె ధైర్యం తాల్చలేదా? అర్జున్, go away, Arjun. Please go away, go away. నో, నేను ఇంట్లోంచి వెళ్ళను. సుధాకర్ని చంపిన హంతకుడు ఎవడో తెలుసుకుని వాడెక్కడున్నా వెతికి తీసుకొచ్చి మీ ఆంటీ కాళ్ళ ముందు పడేసి నా మాట నిలుపుకుని నేను ఇంట్లోంచి వెళ్ళను. అంటే ఆ హత్య నువ్వు చేయలేదంటావా? నా అంత నీచానికి నేను దిగజారేవాణ్ణి కాను. మరి నీ కోటు పోలీసులకి ఎలా దొరికింది? ఆ కోటు వేసుకుని పారిపోయిన ఆ హంతకుడు ఎవరు? ఆ కోటు నాదే. పోలీసులు వచ్చినప్పుడు సుధాకర్ శవాన్ని వదిలేసి పారిపోయింది నేనే. కానీ ఆ హత్య నేను చేయలేదు. నేను హంతకుడిని కాను. ఏమిటి ఏమిటో అనేది? అసలు ఈ హత్య చేసింది ఎవరు? నువ్వెందుకు చిక్కుకున్నావు? అర్జున్, అసలు ఏం జరిగిందో చెప్పు. Tell me the truth. Tell me, అర్జున్. చెప్తాను లావణ్య. నా మనసుకు తెలిసిన నిజాన్ని నీకు పూర్తిగా చెప్తాను. ఇప్పుడు చెప్పు, ఇందులో నా తప్పేమిటి? మనసిచ్చిన నువ్వే నన్ను కాల్చి చంపుతానన్నావే. అంత దారుణం ద్రోహం నేనేం చేశాను? నిజంగా నేను చేసినవే నేరాలై పాపాలైతే నేనే నేరస్తుండని ఇంకా నువ్వు భావిస్తుంటే నీ మనస్సాక్షిని మించి న్యాయస్థానం నాకు అక్కర్లేదు. మనసిచ్చిన నీ చేతిలో చావైనా నాకు స్వర్గమే. కానీ నీ తీర్పు నాకు కావాలి. అర్జున్, ఎందుకు కాదంటాడమ్మా? ఎవరి ఆస్తికి ఎవరి అధికారం కావాలో ఆ దేవుడు ఎప్పుడో రాసి పెట్టుంటాడు. అవును బాబు, నీ మంచితనాన్ని మెచ్చుకుని నా అసహాయతను తెలుసుకుని నింగిలోని ఆ దేవతలే నిన్ను నన్ను కలిపారు. తల్లి కొడుకుల బంధం ఏర్పరిచారు. ఇది ఇలాగే కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను నాయన. అమ్మా, ఈ ఆస్తి ఐశ్వర్యాల కన్నా నీ ప్రేమాభిమానాలు కాదనలేకే ఈ బాధ్యతనే ఒప్పుకుంటున్నాను. వీటికి నేను కేవలం కాపలాకారుని మాత్రమే. చెల్లమ్మ, సుధాకర్ లేని లోటు ఈ అర్జున్ తీరుస్తాడని నా నమ్మకం. తప్పదుగా మరి. మా ఇంటికి కోడలు లేని లోటు నీ లావణ్య తీరుస్తుందని నా నిర్ణయం. అంటే మా అర్జున్కి మీ లావణ్య కాబోయే అర్థాంగి. చెల్లమ్మ, అర్జున్ నువ్వు దత్తత తీసుకోవడం ఎంత త్వరగా జరిగితే ఈ లావాదేవీల విషయంలో నాకంత సులువుగా ఉంటుంది. ప్రతి సంగతి నీకు చెప్పి విసిగించాలన్నా, ప్రతి కాగితం పైన నీ సంతకం చేయించాలన్నా నాకు బాధగా ఉంది. అంతేకాకుండా ఉన్న ఒక్కగానొక్క కూతురు పెళ్ళైపోతే రామా కృష్ణ అంటూ ఎక్కడో ఏ ఫారెస్ట్ లోనో హాయిగా రెస్ట్ తీసుకోవాలన్న ఆశ. ఏమంటారు? అర్జున్ తల్లిదండ్రులను త్వరలోనే పిలిపిస్తాను. వాళ్ళు రాగానే ఈ 2 శుభకార్యాలు ఒకే ముహూర్తం జరిగేలా చూస్తాను. అలా జరుగుతుందని ఆత్మవంచన చేసుకోలేను. ఈ ఆస్తిపాస్తులు నా పేరిట రాయించుకోను లేను. నాకు ఈ వారసత్వం వద్దు. ఈ అధికారాలు నాకు అనవసరం. ఇంత మంచి మనసు, ఉన్నతమైన ఆలోచనలో నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యువర్ జన్. కానీ నువ్వు ఇలా ఆస్తిని వద్దన్నావని మా నాన్నకు తెలిస్తే మన పెళ్లి ఒప్పుకోడేమో. ఈ ప్రపంచంలో ప్రేయసీ ప్రేమికులు కలిసి నిలబడితే వాళ్ళు ఎదిరించే శక్తి ఎవ్వరికీ లేదు. మన పెళ్లికి మీ నాన్న ఒప్పించే బాధ్యత నాకు కుదిరి. అంతకంటే ముందు సుధాకర్ని చంపిన హంతకుని వెతికి పట్టుకోవాలి. వాణ్ణి మీ ఆంటీ కాళ్ళ ముందు పడేసి నా మాట నిలబెట్టుకోవాలి. అంతదాకా మన పెళ్లి విషయం మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మరి ఆ హత్య వివరాలు ఎలా తెలుసుకుంటావు? అందుకు ఒకే దారి మిగిలింది. ఏమిటది? ఆ రోజు క్లబ్ లో సుధాకర్తో పాటు నా శేఖర్ని కలుసుకుంటే ఏమాత్రమైన క్లూ దొరుకుతుందని నా నమ్మకం. మరి ఆ శేఖర్ని ఇంతకాలం ఎందుకు కలవలేదు? ఇంతకాలం అతని అడ్రస్ తెలుసుకోలేకపోయాను. నిన్నే తెలిసింది. అతనికి బ్లాక్ స్టోన్ క్రషర్స్ ఉన్నాయట. ఎప్పుడు ఆ క్వారీ దగ్గరే ఉంటాట.
అందులో పోయినరా. ఎవరు మీరు? ఏంటి దౌర్జన్యం? దౌర్జన్యం కాదు బే, మా సుదర్శన్ గారు నిన్ను సఫా చేయమన్నారు. ఏయ్, వీడి మనుషులు ఎవరైనా వస్తే కాల్చిపారే. అమ్మండ్రా, వాడు సత్యంలోగా బాస్ దగ్గర తీసుకెళ్దాం. జిమ్ కట్టండి.